ప్రభావతి అయితే చాలా కోపంతో రగిలిపోతూ మీనా తన రూమ్లో ఉంటే బయటకు తీసుకుని వచ్చి, ఇదిగో అమ్మ తినమ్మా, నువ్వేమీ తినలేదు అనేసి మీ ఇంటికి ఫోన్ చేసి మరీ చెప్పావు కదా, తినమ్మా తిను అని చెప్పి ఎంత అన్నం అయితే తన ముందు పెడుతుంది. అది చూసి సత్యం అయితే, ఏంటి ప్రభావతి ఏం చేస్తున్నావంటే, ఆగండి నేను ఒక రాక్షసులా కనిపిస్తున్నాను వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ, నేనేమో ఏదో అన్నం పెట్టకుండా తనకి పస్తులు ఉంచేస్తున్నానంట, వాళ్ళ అమ్మ వాళ్ళతో చెప్పింది అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకైతే సత్యం, ఏం మాట్లాడుతున్నావు ప్రభావతి అంటే, అవునండి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి రాత్రి నేనేమీ తినలేదు అని చెప్పి అన్నదంట అని చెప్పి అంటాడు. ఆ మాటలకు మీనా అయితే, అత్తయ్య అది కాదు, మీరు అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా సరే ప్రభావతి తన మాట వినదు. ఇంతలో అయితే బాలు వచ్చి, నాన్న ఇదిగో నా మొదటి సంపాదన అని చెప్పి వాళ్ళ నాన్నకి ఇస్తే, లేదురా నీ మొదటి సంపాదన ఫస్ట్ నీ భార్యకి ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు మీనా, నాకెందుకు అత్తయ్యకి ఇచ్చేయండి అని చెప్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.